నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 6వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషముల వరకు. అయితే తిథి నవమి తిథి ఉదయం 8 గంటల 40 నిమిషాలకు, తదుపరి దశమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 51 నిమిషం వరకు, తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి 12 గంటల 40 నిమిషముల నుంచి రాత్రి 2 గంటల 26 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 24 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 14 నిమిషముల వరకు, రాత్రి అంటే మళ్ళా తిరిగి రాత్రి 11 గంటల 4 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 49 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 58 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 2 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 37 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 51 నిమిషం నుంచి 5 గంటల 3 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 15 నిమిషముల నుంచి 2 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులు క్రమశిక్షణతో చదివితేనే తప్ప విజయం సాధించలేని అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్ళడానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే ఈ రోజు చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పాత సమస్యలను పరిష్కరించుకోవడానికి మాత్రమే ఈ రోజు పనికొస్తుంది. లేదు అంటే పెట్టుబడులకి పనికిరాదు, విస్తరణకి పనికిరాదు. ఈ రోజు ఇంకా దేనికి పనికొచ్చేటట్టుగా కనిపించడం లేదు. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబం తరపు నుంచి శుభవార్తలు వినడము, ఆకస్మిక ధనప్రాప్తి, మీ స్నేహితులు మీకు సమయానికి ధనాన్ని అందుబాటులోకి ఇవ్వడము, అది అప్పు పరంగా కాకుండా మామూలుగా మీకు సహాయం చేసే రీతిలో వాళ్ళు ఇచ్చే అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనం కూడా చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి యథాశక్తి దానం ఇచ్చుకోవడం కానీ, కుదరని పక్షంలో స్వామివారి మంత్రాన్ని నిత్యము జపించినట్టయితే శనిగ్రహ సంబంధిత దోషాల నుంచి కొంచెం ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక సైన్స్, ఆర్ట్స్, తర్వాత ఎకనామిక్స్, గణితము, డాక్టరు, ఈ ఇంజనీరింగు ఈ విభాగాల్లో చదువుకునే వాళ్లకు విదేశాలు వెళ్ళే అవకాశాన్ని కలుగుతుంది. దీంతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడం కానీ, లేదా మీ కెరియర్ డెవలప్మెంట్ కోసం ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలకు ఈరోజు ప్రారంభం చేసినట్టయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా అన్యోన్యంగా ఈరోజు ఉండబోతున్నారు. ఎటువంటి అలజడులు కుటుంబంలో కనబట్టలేదు. అయితే పరిహారంగా రాహు కేతువుల ఆ నవగ్రహ ఆలయంలో రాహు కేతువు దర్శనం చేసుకుని స్వామివారికి సంబంధించినటువంటి పూజలు కానీ, దానాలు కానీ యథాశక్తి చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివ్ రంగంలో చదువుతున్న వాళ్లకు, సాంకేతిక రంగంలో అంటే టెక్నికల్గా కానీ, ఎలక్ట్రానిక్గా కానీ, క్రియేటివ్ రంగంలో కానీ చదువుతున్న విద్యార్థులకు విశేషమైన గుర్తింపుతో పాటు విజయం కలగడంతో పాటుగా వీరికి ఆహ్వానాలు అందుతాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో కానీ వీళ్ళు వేరే చోటకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఈరోజు చక్కని అనుకూలము. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, అలజడి ఎక్కువగా కనబడుతుంది. ఒక వార్త మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయడము, ఆత్మ న్యూనతా భావానికి గురి చేయడము
కనబడుతోంది. అది దానికి సంయమనం పాటించే ప్రయత్నంగా చూసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా పాల్గొంటారు. క్షేత్ర దర్శనం చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ సందర్శనం చేయడంతో పాటుగా గురు పూజ చేసుకోండి. గురువుకు సంబంధించినటువంటి దానాలు కానీ, జపాలు కానీ, గురు మంత్రం కానీ పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, ఫలితాలు, సూచనలు. నమస్తే.